అందరికీ నమస్కారం. హెచ్ఐవి ఈ మూడక్షరాలు వినగానే మనలో చాలామందికి భయం, రకరకాల అపోహలు గుర్తొస్తాయి. కాని ఈరోజు మనం ఆ భయాన్ని కాస్త పక్కన పెట్టి అసలు వాస్తవమేంటో, ఫ్యాక్ట్స్ ఏంటో స్పష్టంగా తెలుసుకుందాం. మొదటగా ఈ ప్రశ్నతోనే మొదలుపెడదాం. హెచ్ఐవి అంటే నిజంగానే భయపడాల్సిన విషయమా, లేకపోతే సరైన సమాచారంతో దాన్ని అర్థం చేసుకోవచ్చా? ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి దీనికి సమాధానం మనందరికీ క్లియర్గా దొరుకుతుంది. సరే, మరి ఆ భయాలన్నీ పోవాలంటే ఫస్ట్ అసలు హెచ్ఐవి అంటే ఏమిటో మనకు స్పష్టంగా తెలియాలి కదా. సో అదేంటో చూద్దాం. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీరంలో రోగాలతో పోరాడే శక్తిని, అంటే ఇమ్యూనిటీని మెల్లమెల్లగా తగ్గించేస్తోంది. అందుకే సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది ఎయిడ్స్ అనే చివరి ప్రమాదకరమైన స్టేజ్కి దారితీయచ్చు. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చాం. హెచ్ఐవి ఎలా వ్యాపించదో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఎక్కువ శాతం అపోహలు పుట్టేది ఇక్కడే. అంటే మనం రోజు చేసే మామూలు పనుల వల్ల హెచ్ఐవి వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఉదాహరణకి ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే అస్సలు రాదు. అలాగే ఆత్మీయంగా హగ్ చేసుకున్నా సరే దీనివల్ల వైరస్ వ్యాపిస్తుందని అనవసరంగా భయపడతారు. కానీ అది జరగదు. అంతేకాదు, ఒకే ప్లేట్లో కలిసి తిన్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా ఛాన్సే లేదు. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇంకో పెద్ద అపోహ ఏంటంటే దోమలు. డెంగ్యూ, మలేరియా లాంటివి దోమల వల్ల వస్తాయి కదా, మరి హెచ్ఐవి కూడా వస్తుందేమో అని చాలామంది భయపడతారు. కానీ అది పూర్తిగా తప్పు. దోమకాటు వల్ల హెచ్ఐవి అస్సలు వ్యాపించదు. అలాగే దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపరల వల్ల కూడా హెచ్ఐవి వ్యాప్తి చెందదు. ఎందుకంటే ఇది గాలి ద్వారా సోకే జబ్బు కాదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మామూలుగా ఒకరితో కలిసిమెలిసి ఉన్నంత మాత్రాన ఎలాంటి ప్రమాదం లేదు. సరే, ఇవన్నీ అపోహలు అని తెలుసుకున్నాం కదా. మరి అసలు నిజంగా హెచ్ఐవి ఎలా వ్యాపిస్తుంది? దీనిమీద మనకొక క్లారిటీ ఉండటం చాలా ముఖ్యం. ఓకే, దీనికి మెయిన్ రీజన్ అసురక్షితమైన శృంగారం, అంటే కండోమ్ వాడకపోవడం. రెండవది వైరస్ ఉన్న రక్తాన్ని ఎక్కించుకోవడం. కానీ ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్లో టెస్టులు చేస్తున్నారు కాబట్టి ఇది చాలా అరుదు. ఇంకా డ్రగ్స్ తీసుకునేవాళ్లు ఒకే సిరంజు వాడటం, తల్లి నుంచి బిడ్డకు రావడం, అలానే సరిగ్గా స్టెరిలైజ్ చేయని టాటూ సూదులు, షేవింగ్ బ్లేడ్ల వల్ల కూడా ప్రమాదముంది. తల్లి నుంచి బిడ్డకు అంటారా? అది 3 రకాలుగా జరగొచ్చు. గర్భంలో ఉన్నప్పుడు, డెలివరీ టైంలో, లేదా పాలు ఇచ్చేటప్పుడు. కానీ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని దాదాపు పూర్తిగా ఆపొచ్చు. ఓకే, కారణాలు తెలిసాయి. మరిప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ప్రివెన్షన్. ఇది చాలా సింపుల్. అవేంటో ఇప్పుడు చూద్దాం. రక్షణ చాలా సులభం. నంబర్ 1, ఎల్లప్పుడూ కండోమ్ వాడాలి. 2, ఒకే భాగస్వామితో ఉండటం ఉత్తమం. 3, సూదులుగాని బ్లేడ్లుగాని ఒకరివి ఒకరు అస్సలు వాడకూడదు. 4, రక్తమెక్కించుకోవాల్సి వస్తే అది టెస్ట్ చేసిన రక్తమేనా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక చివరిగా గర్భవతులు తప్పనిసరిగా హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి. దీనివల్ల పుట్టబోయే బిడ్డను కాపాడుకోవచ్చు. చూశారు కదా, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒకే ఒక్క పాయింట్కి మనల్ని తీసుకొస్తోంది. హెచ్ఐవిని చూసి భయపడటం కాదు, దాని గురించి తెలుసుకోవాలి. మనకు కావాల్సింది అవేర్నెస్, భయం కాదు. ఇక్కడ అందరూ తెలుసుకోవలసిన ఒక పాజిటివ్ విషయం ఉంది. ఈ రోజుల్లో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని సరిగ్గా వాడితే హెచ్ఐవి ఉన్నవాళ్లు కూడా మనందర్లాగే నార్మల్ లైఫ్, హెల్దీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇది నిజంగా ఒక పెద్ద హోప్. అందుకే ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే: వాళ్లకు హెచ్ఐవి ఉందని తెలిసి వాళ్లను దూరం పెట్టడం, వాళ్లని వేరేగా చూడటం, ఆ స్టిగ్మా వద్దు. మనకు కావలసింది దానిపట్ల సరైన అవగాహన మాత్రమే. మరి ఈ మొత్తం డిస్కషన్ తర్వాత మన ముందున్న ప్రశ్న ఇదే: ఈరోజు మనం తెలుసుకున్న ఈ విషయాలతో హెచ్ఐవి పట్ల మన సమాజం ఆలోచించే తీరులో నిజంగా మార్పు తీసుకురాగలమా? ఒక్కసారి ఆలోచించండి.